अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే నేడు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి విజయలక్ష్మీవారెడ్డి సార్లపైకి ఆహ్వానిస్తున్నాను. ఉపాధ్యాయ బృందం అందరినీ కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రుబుద్ధి వినాశాయ दीपज्योतिर्नमोस्तुते. दीपज्योतिर्नमोस्तुते. दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः. మన మిత్రురాలు గౌరవనీయమైనటువంటి బోధకురాలు గౌరవప్రదమైన రిటైర్మెంట్ సన్నాహాలు చేస్తూ మనతో ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె జీవితాన్ని విద్యారంగానికి అంకితం చేసిన విధానం, ఆమె చూపిన శ్రద్ధ, ప్రేమ మరియు విద్యార్థుల మీద చూపిన శ్రేయస్సు అన్ని మనందరికీ ఒక ఆదర్శం. ఆమె ప్రతి విద్యార్థికి ఆచార్యునిగా కాకుండా ఒక మార్గదర్శిగా ప్రేరణగా నిలిచారు. ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో మనందరి తరఫున ఆమె కృతజ్ఞతలు తెలుపడానికి ఈ వేదిక మీదకి పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారి తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థుల తరఫున వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు పద్మా మేడం గారు తమ తొలికరులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అతిథులకు, నాతోటి ఉపాధ్యాయులకు, ఇది సన్మానకర్త దంపతులకు అందరికీ కూడా ఇదే ఆహ్వానం. మనందరికీ
చిరపరిచయం ఉన్నటువంటి ఇదే స్థానంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా చాలా చక్కగా ఉద్యోగ నిర్వహణ చేసి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొస్తూ వాళ్ళ యొక్క ఉన్నతిని కాంక్షిస్తూ అభివృద్ధిలో భాగంగా వాళ్ళ యొక్క జీవితాభివృద్ధిలో కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే విధంగా జీవిత విద్యను కూడా నేర్పుతూ మాకు తెలిసినంత వరకు చాలా మంది విద్యార్థులను ఎంతో ఉన్నత స్థాయికి తెచ్చినటువంటి శ్రీమతి విజయలక్ష్మి తెలుగు పండిట్ ఎస్ఏ గారు ఈరోజు పదవీ విరమణ పొందుతున్నారు. చాలా సహజమే, అందరికీ తెలిసినదే. జీవిత ప్రయాణంలో ఎన్నో రకాలైన పదవులు మనం చేపడుతూ ఉంటాము. ఇటు జీవితంలో రకరకాల పాత్రలు, అదేవిధంగా కెరీర్లో ఎస్ఏ తెలుగు పండిట్గా ఒక మంచి ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకొని ఈరోజు మా పాఠశాల నుంచి, మన పాఠశాల నుంచి పదవీ విరమణ పొందడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. అదేవిధంగా ఇలాంటి సందర్భంలో ఈ స్థలంలో నేనుండడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. అందరినీ కూడా చిరపరిచితులన్న అందరికీ కూడా ఇదే మా ఆహ్వానంగా స్వీకరించగలరు సార్. మనందరికీ తెలిసినదే. నేను వచ్చిన అంటే బయట నుంచి చూడడం వేరే, క్లోజప్ లో చూడడం వేరే. లోపలికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయునిగా టీచర్ తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అకాడమిక్ పరంగా అదేవిధంగా నాకు కూడా చేయూతనిస్తూ ఎన్నో విషయాల్లో తన అనుభవాన్ని రంగరించుకుంటూ చాలా విషయాలు నా వరకు తీసుకొస్తూ చాలా సున్నితంగా ఏ విధంగా సున్నితంగా చెప్పేవాళ్ళు అనేది నేను ఈ యొక్క డే అంతలో కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. చాలా చాలా మాటలు కూడా ఎవరు ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారో ఒక అడ్మినిస్ట్రేటర్ గా నాకు కావాల్సినటువంటి విషయాన్ని చేరవేయడంలో కూడా చాలా కృతకృతులు అయ్యారు టీచర్ గారు. ఈ విధమైనటువంటి ఈ సుదినం మనందరికీ కూడా చాలా కొంత బాధాకరంగా ఉండొచ్చు, చాలా సహజంగా ఫీల్ అయ్యి ఎమోషనల్ బ్యాలెన్స్ తో ఉపాధ్యాయులందరూ కూడా ఉండాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా ఇదే ఆహ్వానం పలుకుతున్నాను. శ్రీమతి జయభారతి గారికి స్వాగతం సుస్వాగతం. రెజనెన్స్ కాలేజ్ డైరెక్టర్ తెలంగాణ అండ్ ఏపీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. దయచేసి వేదికపైకి రావాలని కోరుతున్నాను. నృత్య ప్రదర్శన. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి
गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि మేడం గారితో తమకున్నటువంటి అనుభవాన్ని పంచుకుంటారు. ముందుగా ధరణి దీపిక 10th క్లాస్ E2 నుంచి మన ముందుకు ఉపన్యసించడానికి వస్తుంది. ధరణి దీపిక 10th క్లాస్ E2. వేదికను అలంకరించిన గౌరవ ప్రధానోపాధ్యాయురాలు గారు, గౌరవ ఉపాధ్యాయులు, పదవి విరమణ పొందుతున్న మా ప్రియతమ తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు విష్ణుప్రియ. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఉద్యోగ జీవితంలో నియామకాలు, విరమణలు సహజమే అయినా విరమణ కొంత బాధాకరమైన అంశం. ఈ బాధ విద్యార్థులుగా మాకు టీచర్ గారికి తప్పక ఉంటుంది. ఉపాధ్యాయులుగా నియామకమైనప్పటి నుండి మేడం గారు వివిధ పాఠశాలలో వారి సేవలు అందించి ఉంటారు. మాలాంటి ఎంతోమంది విద్యార్థుల అభివృద్ధికై తోడ్పడి ఉంటారు. ఎంతోమంది వారి నుండి స్ఫూర్తిని పొంది ఉంటారు. చాలామంది వారి జీవితాల్లో స్థిరపడి ఉంటారు. ఉపాధ్యాయునిగా మేడం గారికి అది తప్పక తృప్తినిస్తుంది. ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మా విజయలక్ష్మి మేడం గారి పదవి విరమణ అనంతరం తమ శేష జీవితాన్ని వారి కుటుంబ సభ్యులతో దైవారాధనలో ఆయురారోగ్యాలతో గడపాలని మా విద్యార్థుల తరపున కోరుకుంటున్నాను. మేడం గారి కోసం ఇంగ్లీష్లో ఒక చిన్న పోయం. So many days, so many years, teaching children read and write. Early to duty, late to home. All your days now will be your own. You can shop till you drop and more. In the morning, no more alarms, no more running towards the road. No paper to correct and none to grade. No scolding, only holding with care. It's your time now to enjoy it all. Throw all to the wind and pray only the God. I wish your post-retirement life will be happier than now. Thank you, one and all. చాలా చక్కని ఉపన్యాసం. 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం నుంచి మాట్లాడడానికి శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు పొందుతున్న టీచర్కి నా యొక్క నమస్కారాలు. విజయలక్ష్మి టీచర్ గారి పదవి విరమణ మాకు చాలా బాధను కలుగజేస్తుంది. నా యొక్క నమస్కారాలు. ఈరోజు విజయలక్ష్మి టీచర్ గారి రిటైర్మెంట్. టీచర్ మాకు 6వ తరగతిలో 4th ప్రేడ్ తెలుగుకి వచ్చేది. మాకు మంచిగా పాఠాలు మంచి విషయాలు చెప్పేది, మంచి చెడులు అన్నీ చెప్పేది. టీచర్ ఎక్కడున్న సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుతున్నాను. ధన్యవాదాలు. I'm studying in 9th. Respected HM ma'am, teachers and my dear friends, thank you for giving opportunity to start this event. I'm honored to be here. The guest of honor today is also best teacher in our school. We all miss him here. And I feel too lucky to standing here, sharing what we learned and what we feel on behalf of all of us. Teacher, thank you for contributing 20 years of your life for school and students and like us many more. You most inspiring teacher who has taught both balanced studies, extracurricular activities. Thank you. నెక్స్ట్ లాస్య, ఎం లాస్య 7th ఇంగ్లీష్ మీడియం నుంచి మాట్లాడడానికి వస్తుంది. శ్రీత గౌరవనీయులు అయిన హెచ్ఎం టీచర్ గారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు పదవి విరమణ పొందుతున్న విజయలక్ష్మి టీచర్ గారికి నా యొక్క నమస్కారాలు. మాకు విజయలక్ష్మి టీచర్ 6వ తరగతిలో తెలుగుకు వచ్చేది. మాకు చక్కగా పాఠాలు చెప్పేది. మాకు చాలా బాగా అర్థమయ్యేది. టీచర్ నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ ఉండేది. టీచరు మాకు తెలుగు చెప్పినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టీచర్ ఈరోజు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. టీచర్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు నాతోటి చదువుతున్న విద్యార్థులకు నా యొక్క నమస్కారము.
విజయలక్ష్మి టీచర్ నేను 6వ తరగతి ఉన్నప్పుడు మాకు తెలుగు చెప్పడానికి వచ్చేవారు. టీచర్ చెప్పే పాఠాలు మాకు చక్కగా అర్థమయ్యేది. ఏమైనా అర్థం కాకపోతే చేపెట్టి చదివించేవారు. టీచర్ చెప్పే పాఠాలు మాకు బాగా ఇష్టంగా ఉండేది. ఎప్పుడు ఆనందంగా మార్చేది. కానీ టీచర్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ టీచర్ ఏడున్నా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీయుత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు ముందుగా నమస్కారాలు. ఈరోజు మన తెలుగు టీచర్ విజయలక్ష్మి టీచర్ రిటైర్మెంట్తో ఈరోజు నేను స్పీచ్ ఇస్తున్నాను. నేను ఈ స్కూల్కి 6వ తరగతికి వచ్చాను. టీచర్ చెప్పే విషయాలన్నీ నేను పాటించేదాన్ని. టీచర్ ఎక్కడ ఉన్నా సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మేడం గారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఈ స్కూల్కి 6వ తరగతిలో వచ్చాను. మాకు అప్పుడు విజయలక్ష్మి టీచర్ గారు తెలుగు సబ్జెక్ట్కి వచ్చేవారు. టీచర్ చెప్పే ప్రతి ఒక్క పద్యాలు, కవిపచయాలు, పాఠాలు చాలా బాగా అర్థమయ్యేవి. టీచర్ ఇచ్చే హోంవర్క్ మేము చేసుకొచ్చి చూపిస్తే టీచర్ చాలా ఆనందించేది. కానీ టీచర్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా అనిపిస్తుంది. టీచర్ ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు నా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. ముందుగా పదవి విరమణ పొందుతున్న విజయలక్ష్మి టీచర్ గారికి నా యొక్క నమస్కారాలు. టీచర్ తెలుగులో పాఠాలు, పద్యాలు చాలా బాగా చెప్పారు. అవి మాకు చాలా అర్థమయ్యేవి కూడా. పేరులో టీచర్ మంచి మాట చెప్పేది. అవి అర్థమయ్యేటట్టుగా మాకు వివరించేది. టీచర్ ఎక్కడన్నా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను. साथियों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज हम सब यहाँ एक खास मौके पर जमा हुए हैं। ये मौका खुशी का भी है और जज्बाती भी है। हम यहाँ अपने एक निहायत मेहनती उस्ताद टीचर को अलविदा कहने के लिए जमा हुए हैं, जो अपनी ज़िंदगी का तवील और शानदार सफर मुकम्मल करके रिटायरमेंट की मंजिल पर पहुँची हैं। टीचर ने अपनी सारी ज़िंदगी खिदमत, मेहनत और लगन के साथ गुजारी। आपने न सिर्फ अपने फ़राइज़ को ईमानदारी और दयानतदारी के साथ निभाया, बल्कि अपने साथियों और शागिर्दों के लिए हमेशा एक शफीक दोस्त और रहनुमा का किरदार अदा किया। आपकी शख्सियत सबसे बड़ा पहलू ये रहा कि आपने हमेशा दूसरों की मदद की और हर एक के साथ उसने सलूक रवा रखा। हम सब के लिए टीचर की खिदमत एक रोशन मिसाल है। आज आप रिटायर हो रहे हैं, मगर आपके काम, आपकी यादें और आपकी दुआएं हमेशा हमारे दिलों में जिंदा रहेंगी। दुआ है कि अल्लाह ताला आपको सेहत, खुशियाँ और लंबी ज़िंदगी अता फरमाए। आप अपनी ज़िंदगी के इस नए सफ़र में सुकून, खुशी और बरकत के साथ कदम बढ़ाएं। आखिर में हम सब दिल की गहराइयों से आपका शुक्रिया अदा करते हैं और आप नया सफ़र कामयाब और खुशगवार साबित हो। इतना कहते हुए मैं अपनी तकरीर ख़त्म करती हूँ। పెద్దవాళ్ళు, గౌరవప్రదులు ఈరోజు మన ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నామమ్మా. ఈ సందర్భంగా ఒక చిన్న మాట. సర్వదేవతలను గౌరవించినట్టు అలాంటి గొప్ప తల్లికి ఈరోజు మేము ఆహ్వానం పలుకుతున్నాము. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धिविनाशाय व्ययः बोधित्वब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्य। మాస్టర్స్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న విజయలక్ష్మి మేడం గారికి, లక్ష్మారెడ్డి సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవనీయులైన మన తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు ఈ రోజుతో తమ ఉద్యోగ విధుల నుండి విరమణ పొందుతున్నటువంటి రోజు. ఈ రోజు మనందరికీ ఎంతో మధురమైన రోజు, అంతే భావోద్వేగంతో నిండినటువంటి రోజు కూడా. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మనతో పాటు పనిచేసి తన జ్ఞానం, తన మమకారం, తన బోధనతో అనేక తరాలకు వెలుగునిచ్చినటువంటి విజయలక్ష్మి టీచర్ గారు ఈరోజు తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నారు.
నేను కూడా తెలుగు ఉపాధ్యాయురాలిని, అందుకే నాకు తెలుసు తెలుగు బోధించడం కేవలం ఒక ఉద్యోగం కాదు, అది ఒక తపస్సు. తెలుగు అంటే మన తల్లి భాష. దానిని ప్రేమించే మనసు, దానిని ఆనందించే సహనం, జీవితంలో మనం ఇచ్చేటువంటి ప్రేరణ, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండవు. కానీ ఇవన్నీ మన గౌరవనీయమైనటువంటి విజయలక్ష్మి టీచర్ గారికి సహజంగానే పుట్టుకతో అబ్బినటువంటి అంశాలు. ఈ రోజు గిడుగు రామమూర్తి గారి జయంతి. యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకునే వాళ్ళం. మనకు ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం కాళోజీ జయంతిని జరుపుకుంటున్నాం, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకునే వాళ్ళం. చాలా సంతోషంగా ఉంది. తెలుగు భాష దినోత్సవం రోజే టీచర్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఉండడం వల్ల తరగతి గదిలోకి అడుగు పెడితే ఆ తరగతి గది నిండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం, శాంతి, ఒక స్ఫూర్తి అనిపిస్తుంది. అక్షరం నుంచి అర్థం వరకు, పద్యం నుంచి భావం వరకు ఎంతో సులభంగా హృదయానికి హత్తుకునే విధంగా బోధించే వాళ్ళు టీచర్ గారు. తెలుగు పాఠాలను బోధించడం మాత్రమే కాదు, విద్యార్థులకు జీవితాన్ని బోధించేవారు. ఓర్పును నేర్పారు, క్రమశిక్షణని నేర్పారు, విలువలను నేర్పారు. పాఠాలతో పాటు జీవిత విలువలను నేర్పారు. ఎన్ని తరాలు గడిచినా వారు చెప్పినటువంటి మాటలు విద్యార్థుల హృదయాల్లో ఎప్పటికీ మిగిలిపోతాయి. నా వంటి సహజ ఉపాధ్యాయులు కూడా ఎంతో ప్రేరణ పొందేటువంటి ఒక నైజం టీచర్ గారు, ఒక ఆదర్శం, పని మీద చూపినటువంటి నిజాయితీ, తొందరగా పాఠశాలకి రావడం, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ నేను టీచర్ దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్పొచ్చు. ఒక విధంగా ఓపికగా ఉండడం, ప్రతి ఒక్కరితో పంచుకున్నటువంటి ఆప్యాయత, ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం చేసినటువంటి శ్రమ, ఇవన్నీ మేము దగ్గరుండి చూసాము. ఈ రోజు రిటైర్మెంట్ అని చెప్పుకోవడం మనకు కష్టమే, కానీ నిజానికి రిటైర్మెంట్ అనేది కేవలం ఉద్యోగం నుంచి మాత్రమే. మంచి ఉపాధ్యాయుని బోధనకు, ప్రభావానికి ఎప్పుడూ రిటైర్మెంట్ ఉండదు. గురువుగారి వాక్కు, విలువలు, ప్రేరణ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. టీచర్ గారు మీరు మాకు ఒక మంచి సహచరురాలుగా మాత్రమే కాదు, ఒక పెద్ద అక్కలా ఉండేవారు. ఎన్నో మంచి మంచి సలహాలు ఇచ్చేవారు. ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా, నీకెందుకు మాధవి, నేను ఉన్నాను, నువ్వు చెయ్యి, నేను సపోర్ట్ చేస్తా అని నా వెన్నంటే. అంటే నేను కొంచెం కాలమే టీచర్తో పనిచేశాను, కానీ ఆ కొద్ది కాలంలోనే నాకు చాలా ఏ పని చేద్దామని ముందడుగు వేద్దామన్నా వెనక్కి లాగేవారు కాదనమాట. నీకెందుకు మాధవి, నువ్వు ప్రొసీడ్ అయిపో, మేము ఉంటాం నువ్వు వెనకాల, నువ్వు చెయ్యి, మేము నీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి లాస్ట్ ఇయర్ తెలుగు భాష దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాము. ఉదయం నుంచి సాయంత్రం దాకా టీచర్ మైక్ పట్టుకొని ప్రతి పాటని, అసలు ఎంత ఓపికగా, పిల్లలు ఏ డాన్స్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా మైక్ పట్టుకొని ఈవెన్ భోజనానికి కూడా వెళ్ళలేదు, నాతో పాట వెన్నంటి ఉండి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఆ ఒక్క ప్రోగ్రామ్ చాలు టీచర్ తన లైఫ్ లో ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఉంటారని నాకు తెలియడానికి. వెల్జర్ల పాఠశాలలో కావచ్చు, మౌలిక పాఠశాలలో కావచ్చు, ఎన్నో పాఠశాలలో టీచర్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆ టీచర్ యొక్క డెడికేషన్ నాకు నచ్చింది. అంటే పెద్దవారు అయినప్పటికీ ఓపికగా ఉండడము, అందరినీ కలుపుకొని పోవడము, చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు మీకు ఎందుకు నేను ఉన్నాను ముందుండి మాట్లాడడము, విద్యార్థులకు మంచి మంచి సలహాలు ఇవ్వడము, సూచనలు ఇవ్వడము, ఇవన్నీ మేము ఎప్పటికీ మర్చిపోలేం మేడం. ఇక రిటైర్మెంట్ అనేది తప్పదు. మీ జీవితంలోని ఈ కొత్త అధ్యాయం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతులతో నిండిపోవాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మా అందరి తరఫున మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. టీచర్ వాళ్ళ అమ్మగారు అనసూయమ్మ గారికి చిన్న సన్మానం. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మిల్చి దైవమున్నదా, ఆత్మను మిల్చి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే.
ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా నమస్కారాలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. పొందబోతున్నటువంటి మన మేడం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం, పూర్వ రాష్ట్రంలో మనం చేసినటువంటి తెలుగు భాషా దినోత్సవం. మన పూర్వ భాష అయినటువంటి ఎంతో ప్రఖ్యాతమైనటువంటి తెలుగు భాష, మధురమైనటువంటి భాష, అదేవిధంగా ఘనమైన చరిత్ర కలిగినటువంటి మన తెలుగు భాషను బోధిస్తున్నటువంటి మాకు ఎంతో గర్వకారణం. మా విజయలక్ష్మి మేడం గారు కూడా ఆ భాషను 30 సంవత్సరాల నుంచి ఇంచుమించు ఈ ప్రాంతంలోనే మన భరత్నగర్ మండలంలోనే చాలా కాలం పనిచేసి యూపీఎస్ ఫరూక్నగర్, తర్వాత కుంటబడి, బెల్జర్ల, ఇక్కడికి ముగిలిగీత ఈ స్కూళ్ళల్లో పనిచేసి మన స్కూల్కి మధ్యనే రావడం జరిగింది. తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి గొప్పతనంతో తాను స్ఫూర్తిని అందిస్తూ మాకు అందరికీ కూడా ఆదర్శంగా నిలబడినటువంటి విజయలక్ష్మి మేడం. ఈ పదవీ విరమణ అనేటువంటిది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే, కానీ 30 సంవత్సరాల నుంచి తాను పడుతున్నటువంటి శ్రమను ఎంతోమంది గొప్ప వాళ్ళని తీర్చిదిద్దినటువంటి మహనీయులను, చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా తయారు చేసింది. అందరికీ కూడా మాతృభాషనే ముఖ్యము. మాతృభాషలో పట్టు ఉన్నట్టయితే మిగతా భాషలన్నీ వస్తాయి. ఆ మాతృభాషను బోధించడం నిజంగానే చాలా సంతోషకరమైనటువంటి విషయం. మేము మాతృభాషను అందిస్తున్నామంటే మిగతా భాషలు చదవడానికి ఒక మార్గం ఏర్పరుస్తున్నామని చెప్పుకోవచ్చు. అలాంటి దాని సేవలో తనదైనటువంటి శైలిలో చాలామందిని తీర్చిదిద్దినటువంటి మేడం ఈ విధంగా పదవీ విరమణ పొందుతున్నటువంటి సందర్భంలో ఆమె ఆయురారోగ్యాలతో, మంచి దైవభక్తితో ఉంటూ అందరికీ కూడా ఇంకా తాను చాలా చేయగలదు. ఇంకా అనేక రంగాల్లో ముందుకు తాను చేయవలసినటువంటి చాలా ఉన్నాయి. ఇంతటితోటే తన అయిపోలేదు, ఇంకా కూడా ముందుకెళ్తూ మంచి దేవుని ఆశీర్వాదాలతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ వేదికను అలంకరించిన సభాధ్యక్షులు, గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు, కార్యక్రమానికి కర్త అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు మరియు వారి శ్రీవారు శ్రీ లక్ష్మారెడ్డి సార్ గారు, వారి బంధుమిత్రులు మరియు వివిధ పాఠశాలల నుండి ఇచ్చేసినటువంటి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా మా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ షాద్నగర్ తరఫున మీకు అందరికీ ఇదే స్వాగతం, సుస్వాగతం. పేరులోనే విజయాన్ని, లక్ష్మీదేవిని అట్టి పెట్టుకున్నటువంటి అదృష్టవంతురాలు మన విజయలక్ష్మి మేడం. అద్భుతం ఏంటంటే మేడంకు తెలుసో తెలియకో కానీ సార్ గారు కూడా మేడం గారి పేరు చివర సఫిక్స్ లాగా ఉంది. లాస్ట్ కు లక్ష్మారెడ్డి సార్, మేడం పేరు విజయలక్ష్మి మేడం, తర్వాత సార్ కూడా లక్ష్మారెడ్డి సార్ గారు. యాదృచ్ఛికంగానే జరిగిండొచ్చు కానీ వారు ఆ విధంగా ఆదర్శ దంపతులు కావడం జరిగింది. వారిని భగవంతుడు అదే విధంగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇక విజయలక్ష్మి మేడం గారితో నా అనుబంధం కేవలం 2.5-3 నెలలు మాత్రమే. కాకపోతే మేడం గారు నాకు కొంత తెలుసు ముందే, సార్ కూడా కొంతవరకు ముందే తెలుసు. తెలుగు చెప్పడానికి కూడా అదృష్టం ఉండాలేమో బహుశా. నాకు తెలుగు భాష అంటే ఇష్టం, కానీ నేను ఆంగ్ల మాస్టర్ని అయినాను, కాకపోతే తెలుగే నాకు కొంచెం ఇష్టం. సరే, ఈ విధంగా మేడం గారిని అదృష్టవంతురాలుగా మనం భావించాలి. మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే, పంచదార కంటే పాల కంటే, తెలుగు భాష లెస్స దేశ భాషలకు సంగీత భాష తెలుగు భాష. సో అన్ని భాషలకు ఒక నడవడి నేర్పినటువంటి భాష మన తెలుగు భాష. అలాంటి తెలుగు భాషను మీకు బోధించడానికి మేడం చేసుకున్నటువంటి అదృష్టం, మీరు చేసుకున్నటువంటి అదృష్టం, వారి దగ్గర మీరు నేర్చుకోవడం. కాకపోతే రిటైర్మెంట్ అనేది తప్పదు. మేడం కేవలం రిటైర్ అవుతున్నారు. షీఈ్ నాట్ టైరింగ్, ఓన్లీ రిటైర్మెంటే. మేడం ఎప్పుడు టైర్ గారు, షీఈ్ ఎనర్జెటిక్. చాలా అదృష్టం ఏంటంటే షీఈ్ ఇన్ సౌండ్ హెల్త్. వారికి అదేవిధంగా హెల్త్ జీవితాంతం ఉండాలని కోరుతున్నాను. ఇంకా చిన్న వచన కవిత ఒకటి చిన్నగా చెప్పాలనుకుంటున్నాను మీకు. రిటైర్మెంట్ అంటే సే బై టు టెన్షన్, హాయ్ టు పెన్షన్. సామాన్యంగా కామెడీగా అనుకోవడానికి బాగుంటుంది, కానీ నిజానికి అసలైన టెన్షన్ అక్కడనే స్టార్ట్ అయ్యింది. మేడం ఆ టెన్షన్లో ఉంటుందని నేనేమనుకోను. షీఈ్ క్యాపబుల్ టు డూ ఎనీథింగ్. సో ఒక చిన్న కవిత మేడం గారి గురించి. అరే నిన్ననే ఇచ్చినట్టుందే జాయినింగ్ రిపోర్ట్, అంతలోనే వచ్చేసిందా ఈ రిటైర్మెంట్ అనుకుంటూ ఎందుకు అవుతారు అప్సెట్.
కాలం అంటే ఇట్టే కరిగిపోయే ఓ స్వీట్ పిప్పర్మెంట్, కానీ మళ్ళీ అదే అవుతూ ఉంటుంది అన్ని బాధలకు ఆయింట్మెంట్. ఇక ఫ్యామిలీతో అవుతుంది ఫుల్ అటాచ్మెంట్, మరో కొత్త జీవితానికి ఇదో టర్నింగ్ పాయింట్. ఇక మీ మనసుకు ప్రతి క్షణం కావాలి ఎంజాయ్మెంట్, మీకు ఎప్పుడూ ఉండాలి ఎంటర్టైన్మెంట్. మీ పేరులోనే ఉంది విక్టరీ, మీరు క్రియేట్ చేశారు హిస్టరీ. మీ దగ్గర ఉంది వెల్త్, భగవంతుడు మీకు ఇవ్వాలి గుడ్ హెల్త్. ఇదే మేము మీకు ఇచ్చే హ్యాపీ రిటైర్మెంట్. ఇది షుగర్గా ఒకే ఒకే మాట. మేడం గారికి కానీ తర్వాత ఎవరైనా రిటైర్ కావాల్సిందే ఉద్యోగులు. కాకపోతే మేడం చిన్న తత్వశాస్త్రం ఏంటంటే, శాస్త్రం ప్రకారం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాతి కాతత్ర సంవేదన. అంటే మనకి ఎన్ని రోజులు ఉద్యోగం చేయాలంటే అన్ని రోజులు మాత్రమే ఉద్యోగం చేస్తాము. మనతో మన బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎంతకాలం మనతో కలిసి ఉండాలో అంతకాలం మరే కలిసి ఉంటారు. మన అంతవరకు రుణపడినంత వరకే మన యొక్క బాధ్యత. అంతకాలం మనం ఎంత బాగా చేసినాం అనేదే ముఖ్యం. కాబట్టి మీకు మీ యొక్క పోస్ట్ రిటైర్మెంట్ శేష జీవితాన్ని ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలతోటి మనమన్లు మునిమన్మన్లు దైవచింతలతో గడపాలని, మీ తెలుగు భాషను మీరు రిటైర్ అయినా కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ చిన్నారి విద్యార్థులకు అందరికీ చేయుతను అందివ్వాలని కోరుతూ ముగిస్తుంది. ఇంగ్లీష్ సార్ అయినప్పటికీ తెలుగులో చక్కని వచనకాంతం చెప్పి మనందరినీ ఆనందింపజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మేడం గారి శిష్యురాలు, మన పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు శైలజ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న మా ప్రియమైన ఉపాధ్యాయురాలు, తర్వాత లక్ష్మారెడ్డి సార్ గారు, మరి ఈ సభకు అధ్యక్షత వహించిన గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయ బృందం, వచ్చిన అతిథులు మరియు ప్రియమైన విద్యార్థులు అందరికీ, పిల్లలకి ఆశీస్సులు, పెద్దవాళ్ళకి నమస్కారాలు. విజయలక్ష్మి టీచర్ ఇక్కడ ఉన్న అందరికీ 1995వ సంవత్సరం అంటే ఉద్యోగంలో ప్రవేశించిన తేదీ నుంచి మీ అందరికీ తెలిసిండొచ్చు. టీచర్ గారి ఉద్యోగ ప్రయాణం 95 కంటే ముందే మొదలైంది. ఆ ప్రయాణంలో ఒక 3 సంవత్సరాలు నేను మేడంతో పాటు ప్రయాణించాను. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మేడం నాకు తెలుగు బోధించేవారు, అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో. నేను 8 నుంచి 10వ తరగతి వరకు మేడం దగ్గర తెలుగు, హిందీ నేర్చుకున్నాను. ఇప్పుడు మా ఉర్దూ మీడియం టీచర్స్తో అంతో కొంత వచ్చి రాకుండా కొంచెం అంటే నాట్ బ్యాడ్ అని అనిపించుకుంటున్నాను. అది ఖచ్చితంగా మా మేడం గారి చలవే. మీరందరూ ఒక సంవత్సరం కాలం పాటు మాత్రమే మేడం బోధన అంతా మీరు చూశారు. నేను 3 సంవత్సరాల్లో మేడం దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా క్లాస్కి రాగానే నమస్తే అధ్యాపికాజీ అని మనం హిందీ టీచర్ రాగానే అంటాం కదా, మేమట్లా మేడం గారికి 2 భాషలలో గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళం. తెలుగు క్లాస్లో తెలుగులో, హిందీలో మేడంకి గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం. స్వతహాగా నేను కొంచెం ఊరుకుండేదాన్ని కాదు కదా, అంటే మేడంతో టీచర్గా కాకుండా కొన్ని రోజులైనాక 10th క్లాస్లోనే మేడంకి ఫ్రెండ్ అయిపోయాను. మార్కుల దగ్గర మేడంతో కొట్లాడి మరీ నేను మార్కులు వేయించుకునేదాన్ని. అంటే మామూలుగా అంటే ఇప్పుడు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, నా దగ్గరికి ఎవరైనా అట్లా కొట్లాడేస్తే నేను వెంటనే తిట్టేస్తాను. అంటే నువ్వు ఏం మిస్టేక్ చేసావు ఏంటి అనేది చెప్పేశాను. కానీ మేడం చాలా చిరునవ్వుతో నేనేం మిస్టేక్ చేశానో చాలా నెమ్మదిగా నిదానంగా ఆ తప్పుని నాకు వివరిస్తూ మళ్ళీ ఆ తప్పుని నన్ను చేయనివ్వకుండా, మళ్ళీ నేను బాధ పెట్టకుండా చాలా చక్కగా నాకు ఆ 3 సంవత్సరాలు నా అభివృద్ధికి ప్రోత్సాహాన్ని కలిగించారు. మనకి చదువు చెప్పిన గురువులని మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు, అవునా? కాబట్టి నా అదృష్టం ఏంటో కానీ 2022లో నేను ఈ పాఠశాలకు వచ్చాను. జనవరిలో ఈ పాఠశాలకి నేను రావడం నా అదృష్టమే. ఎందుకంటే ఇక్కడ మీ విద్యార్థులతో పాటు నాకు చదువు చెప్పిన గురువులతో నేను ప్రయాణం సాగించడం చాలా, అంటే అందరి విద్యార్థులకి ఇది దొరకదు, కానీ నాకు ఆ అదృష్టం ఈ స్కూల్ ద్వారా దొరికింది. నాకు మొదటగా శివకుమారి మేడం, ఆల్రెడీ శివకుమారి మేడం రిటైర్మెంట్లో మీ అందరికీ తెలుసు, చెప్పాను కూడా. ప్రాథమిక విద్య అంతా కూడా అక్కడ మేడం గారి అక్కడ నాకు సైన్స్ టీచర్గా మేడం వాళ్ళు ఉండేవాళ్ళు.
సెకండరీ విద్య అంటే హై స్కూల్కి వచ్చినప్పుడు మేడం 8th to 10th మీరందరూ కూడా ఇప్పుడు అదే ఏజ్లో ఉన్నారు కదా, 8th to 10th నేను మేడంతో అక్కడ నేను విద్యను అభ్యసించాను. మరి మేడం దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మేడంది ఒకసారి నేను సన్మాన పత్రం తయారు చేసేటప్పుడు మేడం విషయాలు కొన్ని నాతో షేర్ చేసుకున్నారు. దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మేడం ఇంటర్ వరకు చదువుకున్న తర్వాత అంటే అప్పటి కాలం కాబట్టి త్వరగా వివాహం చేసేసారు. కానీ మేడం చదవడాన్ని ఆపలేదు ఇంటర్తో. అంటే దూర విద్య కూడా కాదు, నాకు అసలు యాక్చువల్గా అట్లా ఉంటుందని నాకు తెలియదు. మేడం చెప్పారు అది అంటే ఒకటేసారి 3 సంవత్సరాల పేపర్స్ అన్నీ కలిసి ఒకటే సంవత్సరం రాసి పాస్ కావాలట. డిగ్రీ మామూలుగా మనం 3 సంవత్సరాలు చదువుతాం కదా, అట్లా కాకుండా 3 సంవత్సరాల పేపర్లో ఒకటే సంవత్సరంలో చదివి పాస్ అయ్యారు మేడం. అది ఎట్ ఏ టైంలో ఫస్ట్ టైంలోనే. పెళ్ళైన తర్వాత సహజంగా ఆడవాళ్ళకి బాధ్యతలు బరువులు అన్ని ఎక్కువగానే ఉంటాయి, అవును కదా. కానీ మేడం అవన్నీ చూసుకుంటూ కూడా వాటిని సమపాలనలో బ్యాలెన్స్ చేస్తూ తను అనుకున్న ఇష్టాలని అవి కూడా తను ఏం పక్కన పెట్టకుండా తను చదువుకోవాలన్న కోరికని ముందుకి నడిపించారు. తర్వాత టీపీటీ ట్రైనింగ్ చేశారు మేడం గారు. తర్వాత కొంతకాలం ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసి ఆ తర్వాత 95లో తన ఉపాధ్యాయ వృత్తిలోకి అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. మరి అంటే అక్కడ 3 సంవత్సరాల కాలంతో పాటు మళ్ళీ నాకు మేడంతో ఇక్కడ 1 సంవత్సరం కాలం పాటు మేడంతో ఉండడం నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మేడం మా స్కూల్కి అలాట్ అయ్యారంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేడంతో అంటే టీచర్గా వాళ్ళకి ఉంటుందేమో కానీ ఒక స్టూడెంట్గా మేడంతో పాటు నేను ఈక్వల్గా ఒక స్టేజ్ పైన ఉండడం, ప్రతి కార్యక్రమంలో మేడంతో పాటు ఈక్వల్గా ఉండడం అనేది చాలా అసలు చిన్న విషయం కాదు. అది ఆ అనుభూతిని అనుభవిస్తే కానీ తెలియదు అది. కాబట్టి ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులకి మీరందరూ కూడా మంచి స్థానం అంటే చదవడానికి అంటే అప్పట్లో ఇక్కడ ఉన్న టీచర్స్ చాలా మంది కూడా చదవడానికి అన్నీ లేకున్నా కూడా వాళ్ళకి వసతులు లేకున్నా కూడా కొంత దూరం నడిచి వెళ్ళి తర్వాత ఇంకా బస్సు ప్రయాణం చేసి వేరే ఊర్లలో హాస్టళ్లలో ఉండి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ అంటే ఆర్థికంగా కూడా వాళ్ళకి అక్కడ లేకున్నా కూడా స్టైఫండ్ తెచ్చుకుంటూ స్కాలర్షిప్స్ తెచ్చుకుంటూ అలా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో వీళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకున్నాం. మీరందరూ కూడా మంచిగా చదువుకొని మరి ఎప్పుడైతే ఉపాధ్యాయులకి ఎప్పుడు అంటే ఈ సభలు సన్మానాలతో తృప్తి ఉంటుంది కొంతవరకే, కానీ నిజమైన తృప్తి విద్యార్థి అభివృద్ధి చెంది తన ముందుకు వచ్చి మేడం మీరు చెప్పినందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నాను అని చెప్తారు చూడండి, అది మొత్తం అంటే రాష్ట్ర ఉత్తమ అవార్డు ఇచ్చిన కాదు జాతీయ ఉత్తమ అవార్డు కన్నా తక్కువే. ఆ ఫీలింగ్ అందరు టీచర్స్కి తెలుసు. కాబట్టి విద్యార్థులుగా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయులు మీకు ప్రతిరోజు మీకు క్రమం తప్పకుండా కేవలం సబ్జెక్ట్తో పాటు చాలా విలువల్ని కూడా నేర్పిస్తుంటారు, అవి కూడా తీసుకోవాలి. మంచి నడవడికతో మంచి విషయాలు నేర్చుకుంటూ ఈ పాఠశాల నుంచి బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి ఒక్కసారి విజయలక్ష్మి మేడం గారికి పదవి విరమణ మహోత్సవంగా శుభాకాంక్షలు. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనం వేసుకునే డ్రెస్సింగ్ వల్ల కానీ మనం వేసుకునే ఆభరణాల వల్ల కానీ మనం వేసుకునే సెంట్ వల్ల కానీ మనకి అలంకారప్రాయం కాదు. కేవలం మన మాట తీరు వల్ల మాత్రమే అది మనిషికి అలంకారం అవుతుంది. మొట్టమొదటగా మనం అది నేర్చుకోవాలి. సో కాబట్టి ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా ఇతరుల మనసు నొప్పించకుండా సౌమ్యంగా మాట్లాడేది నేర్చుకోవాలి. విజయలక్ష్మి మేడం గారు మాట్లాడినప్పుడు మామూలుగా మీకు గత నెల రోజుల నుంచి మంచి మాటలు చెప్తూ వస్తున్నారు, చాలా మంచి విషయాలు మీతో షేర్ చేసుకున్నారు. కాబట్టి అట్లా మీరు కూడా మంచి వాగ్దాటి కలిగి మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి మేడంకి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.
స్పష్టంగా చాలా నెమ్మదిగా చాలా మంచి విషయాలను చెప్పేవారు. మాతో చాలా ఆత్మీయంగా పలకరించేవారు. ఇంకా స్టాఫ్కి మేడంకి మధ్య ఒక వారధిలా ఉంటూ స్టాఫ్కి సంబంధించిన విషయాలను మేడంకి చెప్పి ఒక అక్కల మాకు అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉండింది. థ్యాంక్ యూ టీచర్. ఈరోజు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ పాఠశాలల GHMs అండ్ టీచర్స్, తర్వాత నా కొలీగ్స్ అందరికీ కూడా నమస్కారములు. మరియు నేడు పదవీ విరమణ పొందుతున్నటువంటి మన ప్రియమైన మేడం గారు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. గురు గోవింద్ గోవు కడే ఖాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆపిని గోవింద్ దియో బతాయ్. అంటే ఈ దోహాలో కవి చెప్తారు కదా, ఏమని అంటే, నా ముందు ఒక్కసారిగా నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నా గురువు గారు మరియు సకల అష్టైశ్వర్యాలని ఇచ్చినటువంటి భగవంతుడు ఒక్కసారిగా నా ముందు వచ్చి నిలబడితే ఎవరికి ఫస్ట్ మీరు నమస్కారం చేస్తారు అని. అంటే మామూలుగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఎవరికి ఫస్ట్ నమస్కారం చేస్తాం? మనకు గాడి, బంగ్లా, కార్, ఏమి నగా నట్రా ఇచ్చే భగవంతుడిని ఫస్ట్ నమస్కరిస్తామని అనుకుంటాం. కానీ ఈ దోహాలో కవి అలా చెప్పలేదన్నట్టు. భగవంతుని వరకు వెళ్ళేందుకు మార్గము నాకు అంటే విద్యాబుద్ధులు నేర్పించి భగవంతుని వద్దకు వెళ్ళటానికి మార్గం సూచించిన నా గురువుకే నేను ఫస్ట్ నమస్కరిస్తాను అని. అంటే గురువు గారి స్థానము చాలా మహోన్నతమైనది. అయితే అటువంటి ఉపాధ్యాయుని వృత్తిలో మేడం గారు ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ చాలామంది విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉన్నతికి కృషి చేశారు. అయితే ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగి ఈ రోజుల్లో అంటే చాలా సాధారణమైన ప్రక్రియగా మనము భావించాలి. చాలా ఈ స్కూల్లోకి వస్తున్నప్పుడు హౌస్ వైఫ్ చూస్తే ఒకలాంటి జెలసీ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటారని. వాళ్ళు ఏమనుకుంటారు, సేమ్ మనల్ని చూసి అమ్మో ఎంప్లాయీస్ అయితే ఎంత బాగుంటుంది, మనం కూడా అట్లా ఉద్యోగానికి వెళ్ళి వస్తే ఎంత బాగుంటుందని. కానీ ఏమనుకుంటానంటే, మన ఒకటే జీవితంలో మనం రెండు లైఫ్లని లీడ్ చేస్తాం. ఒకటేమో ఉద్యోగంలో ఉన్నప్పుడేమో ఈ ఉద్యోగ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ మనకు నచ్చిన వ్యాపకాన్ని సృష్టించుకొని దాంట్లో కొనసాగుతాం. అయితే మేడం గారితో నాకున్న అనుబంధం గురించి చెప్పాల్సి వస్తే, మేడము ఇక్కడే షాద్నగర్ డివిజన్లో అంటే షాద్నగర్ మండలంలో నాకు 25 years నుంచి, ఇంకా అంతకంటే అవ్వని అన్ని ఇయర్స్ నుంచి కూడా మేడం పరిచయం ఉంది. కాకపోతే ఎప్పుడు ఎక్కువ క్లోజ్గా మాట్లాడినట్టు ఏం లేదు. కానీ ఈ పాఠశాలకి ఇద్దరం ఒక్కసారిగా ప్రమోషన్ తీసుకొని ఈ స్కూల్కి వచ్చాము. అప్పటి నుంచి ఈ 1 yearలోనే మేడం తోటి చాలా క్లోజ్నెస్ పెరిగింది.
మేడం గురించి చెప్పాలంటే మేడంలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. మేడంని చూస్తే మేడంకు ఆత్మాభిమానం ఎక్కువ, పట్టుదల ఎక్కువ. పట్టుదలతోటి సాధించలేనిది ఏది లేదు అని కూడా మేడంని చూసి మనం నేర్చుకోవచ్చు. నేటి యువతికి ఇది చాలా అవసరమైన క్వాలిటీస్. బై బర్త్ రాకపోయినా మనం దీన్ని అడాప్ట్ చేసుకునైనా అవలంబించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చి మేడంలో ఇంకొక క్వాలిటీ ఏంటంటే నాయకత్వ లక్షణాలు, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మన పాఠశాలలో జరుపుకునే ఏ నేషనల్ ఫెస్టివల్స్ అయినా కానీ, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మేడం తనకంటే వయసులో అందరు చిన్నవాళ్ళు అయినప్పటికీ అందరి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి అందరినీ కమ్యూనికేట్ చేస్తారు. అంటే ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ కావడానికి చాలా వరకు కృషి చేస్తారు. ఇంకా మేడం మంచి గైడ్ కూడా, అంటే మంచి మార్గదర్శి. అయితే మేము క్యాజువల్గా అప్పుడప్పుడు స్టాఫ్ రూమ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు వచ్చే టాపిక్స్, అంటే అది ఆధ్యాత్మికత అయినా కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకే రకమైన టాపిక్ అయినా మేడంతో ఏదైనా డౌట్ వ్యక్తం చేస్తే ఆమె ఒక కదిలే నిఘంటు, అంటే ఆల్ సబ్జెక్ట్స్లో ఆమెకు మంచి నాలెడ్జ్ ఉంది, పట్టు ఉంది. తనకు తోచినంతలా అది కూడా ఇట్లా ఫేవర్గా చెప్పదు మేడం, అంటే దాని సాధక బాధలు, అంటే పాసిబిలిటీ ఉందా లేదా నిక్కచ్చిగా దాని గురించి వివరించి చెప్తారు. ఇవన్నీ కూడా మేడంలో ఉండే మంచి క్వాలిటీస్. ఇంకొకటి రిటైర్డ్ అయిన తర్వాత కూడా మేడం లోపల చాలా, అంటే ఆమెకు ఆసక్తి కలిగి, అంటే అంతకుముందు చేయలేనివి తనకు ఆసక్తి ఉన్న ఏదో ఒక వ్యాపకాన్ని సృష్టించుకొని, శేష జీవితం అని అనను నేను, ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ అంటే లైఫ్లో ఇంకొక కొత్త అధ్యాయం స్టార్ట్ అవ్వబోతుంది. దాంట్లో తనకు నచ్చినట్లుగా హాయిగా ఆరోగ్యంగా లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నుంచి ఆయిషా టీచర్, మ్యాథ్స్ టీచర్ మాట్లాడడానికి మనం ముందుకు వస్తున్నారు. హెచ్ఎమ్మ, dignitaries present on the dais and off the dais, teachers and my dear students, a very good afternoon to one and all. टीचर, हमारे विजयलक्ष्मी टीचर को सबसे पहले रिटायरमेंट, हैप्पी रिटायरमेंट लाइफ टीचर। दोबारा को आपको बहुत बहुत, और ये टीचर से हमारा बहुत ज़्यादा ताल्लुक रहा। इन्होंने हमारे ब्रेक के टाइम पे हम लोग उर्दू मीडियम के टीचर्स बैठे रहे तो खास तौर पे हमारे पास आते थे, तो हम लोग उनको मेहमान हैं आप हमारे बोल के उनको थे, और बैठकर हंसी मजाक दो चार बातें कर कर हम जिधर के उधर हो जाते थे। लेकिन खास तौर पर हमारे से आके बहुत मिलते थे। हम आपको बहुत मिस करेंगे टीचर, और टीचर का ये रवैया हमेशा हम याद रखेंगे और मिस करेंगे। और ज़्यादा बात ना करते हुए मैं एक अशार के ज़रिए टीचर के पूरे बातें उस अशार में कह देना चाहती हूँ। सुनिए आप लोग गौर से। गुलशने इश्क में दिलकश, गुलशने इश्क में दिलकश वो नज़ारे ना रहे, रात बाकी रही मगर चांद सितारे ना रहे। कैसे भूल जाऊं इन गुजरे हुए दिनों को, कैसे भूल जाऊं इन गुजरे हुए दिनों को। वो रहे मगर हमारा ना रहे। मतलब ये है कि सब सारी चीज़ें रहेंगे, लेकिन हमारे जो टीचर थे वो ना रहे, सो उसका कुछ फायदा नहीं है बोलने का मतलब है। इसलिए ये टीचर को जाते हुए इन अशार से मैं इनको अलविदा कहती हूँ। और टीचर का जहाँ पर भी रहे टीचर हमेशा खुश रहने के लिए दुआ करती हूँ। మనసు నిండి బాధలున్న మర్చిపోయి, పాఠశాల బాలలతో కలిసిపోయి, పిల్లల ఉన్నతే తన సంతోషమై, పిల్లల ఉన్నతే తన సంతోషమై, మడిలో నింపుకొని పొంగిపోగా, బడిలో ధ్యాసగా చదువే శ్వాసగా, పని చేసిన ప్రతిభని రూపు మార్చి విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్ది, బడితో బంధమే తన ఆనందమై, బడితో బంధమే తన ఆనందమై, మదిలో నింపుకొని పొంగిపోగా, బడియే ధ్యాసగా చదువే శ్వాసగా, ప్రతి పనిలో ముందు నడిచి
నడిచి దారి చూపి ప్రగతి దారి వేయుటలో ముందు నిలిచి ప్రతి పనిలో ముందు నడిచి దారి చూపి ప్రగతి దారి వేయుటలో ముందు నిలిచి విలువలు నేర్పగా తను పాటించగా వయసే హద్దుగా అడ్డుగా నిలువగా నీటితో విరమణ పొందిగా నీ భావి జీవితం ఆనందంగా సాగాలి ఆయురారోగ్యాలతో ఉండాలి బడియే ధ్యాసగా చదివే శ్వాసగా GHMs అందరూ కూడా దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చంద్రమోహన్ సార్ గారు అండ్ మేడం చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాను, నేను చాలా ఆనందపడుతున్నాను. అదేవిధంగా విద్యార్థులకు ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతిలో భాగంగా ఏ ఈవెంట్ కు ఆ ఈవెంట్ కు సంబంధించినటువంటి అంశాలని సాంస్కృతిక కార్యక్రమాలుగా ఎంచుకోవాలన్న ఉద్దేశాన్ని పెట్టుకుని ఈ రోజు అతి తక్కువగా 1 or 2 ఐటమ్స్ మాత్రమే పెట్టడం జరిగింది. చేస్తున్నటువంటి అతిథులందరికీ కూడా ఇదే మా పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, ఆ దేవుడు మీరే మాస్టారు. మీరే మీరే మాస్టారు, ఆ దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిచాడు. శాంతి దూత, మన శాంతి దూత. బాపూజీ మీలో వెలిసాడు, ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతక నిలపాలి నవయువత యువనేత. దుఃఖలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశలు జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు
సత్కరించాలని కోరుకుంటున్నాము. వచ్చినటువంటి తోటి ఉపాధ్యాయులు అనసూయమ్మ మేడం, విద్యావతి మేడం ఆహ్వానిస్తున్నాం. అదే నడకతో డైనింగ్ హాల్కి వెళ్దాము. ముందు భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ మధ్యాహ్న కార్యక్రమంలో ఇంకా సన్మానం లాంటివి కొనసాగుతాయి. మీరంతా దయచేసి భోజనానికి సన్నద్ధం కండి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండ